నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకొని మహిళలు ఫ్రెండ్షిప్ గాజుల పండుగ చేసుకున్నారు. స్థానిక హనుమాన్ ఆలయం వద్ద మహిళలు అందరూ కలిసి గోరింటాకు పెట్టుకుని నూతన వస్త్రాలు ధరించి ఒకరికి ఒకరు గాజులు వేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. స్నేహబంధంతో ఎల్లవేళలా కలిసిమెలిసి ఉండేలా చూడాలని దేవుణ్ణి కోరుకున్నారు. హైదరాబాద్ జిల్లా కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల బస్ డిపో వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. తెలంగాణ తల్లి విగ్రహం పూర్తిగా ధ్వంసమైపోయి గద్దెపై 2 కాళ్లు మాత్రమే మిగిలాయి. యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ బస్సుతో పాటు తప్పించుకొని విజయవాడకు పారిపోయారు. బస్సు ఓనర్ను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో విరిగిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ బ్యానర్ చుట్టి జీహెచ్ఎంసీ సిబ్బంది పక్కన పడేశారు. కడప జిల్లా అంబవరం రైల్వే గేట్ వద్ద వంతెన నిర్మాణ పనులకు 50 కోట్ల వ్యయంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి భూమి పూజ చేశారు. కొప్పర్తి ఇండస్ట్రియల్కు అతి తక్కువ సమయంలో చేరుకోవడానికి ప్రజల సౌకర్యార్థమే ఈ వంతెన నిర్మిస్తున్నట్లు నేతలు తెలిపారు. రైల్వే వంతెన నిర్మాణ పనులు 6 నుండి 9 నెలల కాలంలో పూర్తి అవుతాయని టీడీపీ నేతలు తెలిపారు. ద్వారకా తిరుమల స్వామికి ప్రీతికరమైన శనివారం రోజు ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి. విలాసాలకు అమ్మాయిలకు మద్యానికి బానిసై 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కట్టా అర్జున్, మంగప్రసాద్, షేక్ బాషా, షేక్ అజిత్ అనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 64 గ్రాముల బంగారు వస్తువులు, 2 కేజీల 850 గ్రాముల వెండి వస్తువులతో పాటు 2,80,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాజోలు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. రాజోలు, ఆత్రేయపురం, ఇరగవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పెదవేగి స్టేషన్ల పరిధితో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూతురు చావుకు తన తండ్రి చేతబడులే కారణమని భావించి ఓ కొడుకు కన్న తండ్రిని చంపేశాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన తండ్రి బాలయ్యను కొడుకు బీరయ్య హత్య చేసి శవాన్ని దుందుబి వాగులో పడేశాడు. మృతుడు బాలయ్య జాడ తెలియకపోవడంతో భార్య పోలీసు కేసు నమోదు చేయగా విషయం బయటకొచ్చింది. మృతుడి మొండెం భాగం వాగులో కనిపించగా తల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని, లేదంటే భవిష్యత్తులో రైతు పోరాటాలు తప్పవని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ మహబూబాబాద్ పట్టణంలో హెచ్చరించారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు యూరియా కోసం వచ్చిన 2 మహిళలు పోట్లాడుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ షాపు పరిసరాలను వివేక్ పరిశీలించారు. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, తల్లికి వందనం పథకం అందరికీ వర్తింపచేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ పిఎస్లకు తరలించారు. ఆందోళన అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటికి ర్యాలీకి వెళ్లే ప్రయత్నంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. స్పృహ తప్పి పడిపోయిన మహిళా విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని హాస్యనటుడు గిరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బంగారు వాకిలి గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు హాస్యనటుడు గిరికి వేద ఆశీర్వచనం ప్రసాదాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గోపాలకృష్ణ సొసైటీలో పోలీసు రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా రైతులకు యూరియా సరఫరా చేశారు. జిల్లాలో ఎరువులు, యూరియా సరఫరాపై వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ శాఖలతో జాయింట్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 3,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని, భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.